వెల్కమ్ టు 108. న్యూ ఇయర్ సందర్భంగా కమిషనరేట్ల పరిధిలో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. డిసెంబర్ 31 సందర్భంగా మందుబాబులను పోలీసులు హెచ్చరించినా వారు పట్టించుకోలేదు. దీంతో వేల సంఖ్యలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు పోలీసులు. వివరాల ప్రకారం న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1200 కేసులు, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1241 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఇక సైబరాబాద్ బ్రీత్ అనలైజింగ్ కౌంట్ 200 పాయింట్లు దాటిన వారు 151 మంది ఉన్నట్లు వెల్లడించారు. సైబరాబాద్లో 2 మహిళలతో పాటు తాగి వాహనాలు నడిపిన 1239 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాగి డ్రైవింగ్ చేసిన కేసుల్లో 938 బైకులు, 21 ఆటోలు, 275 కార్లు, 7 భారీ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పలుచోట్ల పోలీసులతో వాహనదారులు వాగ్వాదానికి దిగారు. కాగా జంట నగరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. మరోవైపు కొత్త ఏడాది సందర్భంగా మద్యం అమ్మకాల ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఆదాయం వచ్చింది. డిసెంబర్ 31వ తేదీ ఒక రోజునే 19 ప్రభుత్వ డిపోల నుంచి 130,000 కేసుల లిక్కర్, 135,000 కేసుల బీర్ అమ్మకాలు జరిగాయి. దీంతో ఆదివారం ఒకే రోజు ప్రభుత్వానికి 125 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. ఇక గడిచిన 3 రోజుల్లో తెలంగాణలో 658 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి.